రష్మి గౌతమ్ ఎప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అదేవిధంగా చాలామంది కూడా నెగిటివ్గా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాటికి కూడా రియాక్ట్ అవుతూ స్ట్రాంగ్ రిప్లై కూడా ఇస్తూ ఉంటారు. అయితే రీసెంట్గా ఒక నెటిజన్ పెట్టినటువంటి కామెంట్కి మాత్రం చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారనమాట. అండ్ రీసెంట్గా మనందరికీ తెలుసు ప్రపంచంలో చాలా వార్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ వార్స్లో ఇరాన్ సుప్రీం లీడర్ కూడా చనిపోయారు. తను చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఆడవాళ్ళు మాత్రం చాలా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. సో అక్కడి వాళ్ళే ఆ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మన ఇండియాలో లైక్ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్లలో కూడా ధర్నాలు చేస్తూ ర్యాలీలు చేస్తూ ఇంకొంతమంది అయితే గుండెలు బాదుకొని మరి ఏడుస్తూ ఉన్నారు. సో అలాంటివి చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది వస్తుంది. అంటే నార్మల్గా ఓకే, వాళ్ళ మత పెద్ద కావచ్చు అండ్ వాళ్ళు ఆరాధించే వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఓకే ఆ విధంగా సానుభూతి తెలుపుతూ ఉన్నారేమో, లేకపోతే కండోలెన్స్ తెలుపుతున్నారేమో అని చెప్పేసి ఈ విధంగా అనుకోవచ్చు. కానీ మన ఇండియన్స్ చనిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా లైక్ అంటే నార్మల్గా డైలీ చాలామంది చనిపోతూ ఉంటారు. ఆ విధంగా కాకుండా మన శత్రు దేశాలు మన ఇండియా పైన అటాక్ చేసినప్పుడు, మన ఇండియన్స్ చనిపోయినప్పుడు, మన సోల్జర్స్ చనిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కసారైనా ఈ విధంగా బయటకు వచ్చి ర్యాలీలు చేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, గుండెలు బాదుకొని ఏడవడం కానీ ఎవరు కూడా చేయలేదే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని ఒక చిన్న క్వశ్చన్. ఓకే, మతాల పరంగా ఎవరు కూడా ఎవరు ఏమనట్లే, జస్ట్ ఒక ఇండియన్ అనే ఒక మాటని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చాలామంది ఈ విధంగా మాట్లాడారు. ఈవెన్ రష్మి గారు కూడా దీనికే రియాక్ట్ అయ్యారనమాట. ఆ విధంగా మన ఇండియన్స్ చనిపోయినప్పుడు ఎప్పుడు కూడా ఎవరు రియాక్ట్ అవ్వని వాళ్ళు ఇప్పుడు ఇంతలా గుండెలు బాదుకొని మరి ఏడుస్తూ ఉన్నారే అని చెప్పేసి పిఎం మోదీ గారిని ట్యాగ్ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఇరాన్ పంపించేయండి సార్ అని చెప్పేసి చెప్పారనమాట. సో దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అదేవిధంగా విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి వాటికి. సో ఆ విధంగా ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా రష్మి గారు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. చాలా మంది కూడా ధైర్యంగా మాట్లాడే ఒక ఉమెన్ అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశంసలు కురిపించారు. సో అదే విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఒక వ్యక్తి ఏ విధంగా కామెంట్ చేశారంటే, తనకి అంటే ముఖ్యంగా రష్మి గారికి ఇటు మల్లెమాలలో అదేవిధంగా ఇండస్ట్రీలో చాలా మందితోని అక్రమ సంబంధం ఉంది, ఇప్పుడు ఏదో డాష్ లాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు ఆ విధంగా చాలా ర్యూడ్గా మాట్లాడారు, ఎంతో అసభ్యకరంగా మాట్లాడారు. సో వాటికి రష్మి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారంటే, ఫస్ట్ నువ్వు ఏ విధంగా మాటలు మాట్లాడుతున్నావో దానికి ఒక చిన్న ప్రూఫ్ చూపించి చాలు అని చెప్పేసి, అండ్ అదేవిధంగా ఈ విధంగా మాట్లాడేటప్పుడు నేను నిన్ను కానీ, నీ తండ్రిని కానీ, నీ కొడుకుని కానీ పెళ్లి చేసుకునేంత వరకు నేను ఎవరితో తిరుగుతున్నాను అనే విషయం నీకు ప్రాబ్లం కాదు అనే విధంగా రిప్లై ఇచ్చారు. సో ఇందులో కూడా ఒక పరమార్థం అనేది ఉంది. అంతరంగంలో డీప్గా వెళ్ళి ఆలోచిస్తే అర్థమవుతుంది అర్థం ఏంటి అని చెప్పేసి. సో ఈ విధంగా ఒక స్ట్రాంగ్ రిప్లై మాత్రం ఇచ్చారనమాట. సాధారణంగా సెలబ్రిటీస్ ఎవరు కూడా ఇలాంటి వాటికి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు, బట్ ఈ విధంగా తన పర్సనల్ లైఫ్ని ఇంక్లూడ్ చేసి కూడా మాట్లాడారు. తను ఒక ఇండియన్ ఒక దృష్టితో మాట్లాడినప్పుడు అదే విధంగా మాట్లాడాలి. కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి సో ఈ విధంగా బూతులు మాట్లాడుతూ పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి అక్రమ సంబంధం అది ఇదని మాట్లాడడం తప్పు. సో ఆ విధంగా తను రియాక్ట్ అయిందనమాట. సో మరి రష్మి గారు మాట్లాడిన దానికి, ఆ వ్యక్తి మాట్లాడిన దానికి, మళ్ళీ రష్మి గారు రియాక్ట్ అయిన దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.